ఇల్లు మల్లపురం. అర్ధరాత్రి పూట ఎవరు కూడా ఇంట్లో నుంచి బయటికి మాత్రం రారు. అలా వస్తే ఇంకా వాళ్ళకి అదే చివరి రోజుగా మారుతుంది. అసలు ఆ మల్లపురం గ్రామంలో ఏం జరిగింది, ఎందుకు వాళ్ళు అర్ధరాత్రి పూట బయటికి రావడానికి భయపడతారు తెలుసుకోవాలంటే ఈ స్టోరీని మీరు స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. నిజంగా చాలా భయంకరంగా థ్రిల్లింగ్గా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మనము ఏమాత్రం ఆలోచించకుండా కథలోకైతే వెళ్ళిపోదాం. ఆ మల్లాపురం అనే గ్రామంలో సుజాత అని ఒక అమ్మాయి ఉంది. తనకు 9 నెలల కడుపు ఉంది. భార్యాభర్తలు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఊరు వాళ్ళు కూడా ఆ సుజాతతోటి మంచిగా ఉండేవాళ్ళు. కొంతమంది పడరాని వాళ్ళు సుజాతకు పిల్లలు కావద్దని, కడుపులోనే పిల్ల ఉండగానే అది చనిపోవాలని కోరుకున్న వాళ్ళు శత్రువులు కూడా ఉన్నారు. ఆ పాపమో ఏ శాపమో కానీ సుజాతకు ఎగ్జాక్ట్గా 9 నెలల తర్వాత డెలివరీ టైంకు తను ప్రసవించే టైంలో చనిపోయింది. సరిగ్గా 9 నెలల కడుపు ఉన్న తర్వాత తనకు కడుపు నొప్పి బాగా వచ్చింది. ఇంకా అప్పటికే తన పైన ఆ ఊర్లో కొంతమంది కన్ను పెట్టారు. మరి ఏం చేయించారో ఏమో తెలియదు. ఆ రోజు ప్రసవిస్తుంది అనగా సుజాత తన కడుపులో ఉన్న బిడ్డతో సహా కన్ను మూసింది. ఇంకా తన భర్త తట్టుకోలేకపోయాడు. చాలా ఏడ్చాడు. కడుపులో పిల్లతో చనిపోవడంతో ఊరు వాళ్ళందరికీ చాలా బాధ అనిపించింది. సుజాత చాలా మంచిది, కానీ వాళ్ళ పాలళ్ళ దాంట్లోనే సుజాతకు ఏదో చేయించారు. ఆ ఊర్లో కొంతమంది కూడా సుజాతను చూసి ఓర్వలేకపోయేవాళ్ళు. మరి ఇలా ఏ కారణంతోనో కానీ తను చనిపోయింది. రోజులు గడుస్తూ ఉన్నాయి. సుజాత చనిపోవడానికి అసలు ఎలాంటి రీజన్ లేదు. కానీ వాళ్ళ ఆయనకు అనుమానం వచ్చింది. తను ఎప్పుడు మధ్యలో కడుపులో ఏదో నొప్పిగా ఉంది, ఒంట్లో అసలు బాగుండట్లేదు, నాకు పిచ్చి పిచ్చి కలలు వస్తున్నాయి, ఏదేదో ఆలోచనలు వస్తున్నాయి అని చాలాసార్లు చెప్పేది. కానీ భర్త ధైర్యం చెప్పి ఏమి కాదులే, ఇవన్నీ కామన్ అని ఏదో కొట్టి పాడేసేవాడు. కానీ సుజాత వాళ్ళ అత్తమామ కూడా ఒకసారి ఎంతకైనా మంచిది డాక్టర్కి చూపిద్దామని అలా తీసుకెళ్లారు. కానీ అక్కడ కూడా ఏం వెళ్ళలేదు. సుజాత మంచిగానే ఉంది, కడుపులో బిడ్డ కూడా బాగున్నాడని చెప్పారు. ఇంకా అదంతా ఒక భ్రమలా కొట్టేసి కొన్ని రోజులు గడిచింది. సుజాతకు వాళ్ళ పాలెల దాంట్లో వేరే వాళ్ళు కొంతమంది ఈమె అంటే అసలు ఇష్టం ఉండేది కాదు. వాళ్ళకు సంతానం లేదు, ఈమెకు సంతానం కలుగుతుంది. ఇంకా ఏం కట్టు కట్టారో ఏమో, వాళ్ళ వీళ్ళ కన్నుపాడి తనకి ఏం చేయించారో మొత్తానికైతే చనిపోయింది. తను ఎలా చనిపోయింది అన్నదానికి కూడా కారణం లేకుండా పోయింది. సుజాత చనిపోయిన సంవత్సరం అవుతుంది. ఆ రోజు నిండు అమావాస్య. ఊరంతా నిర్మానుషంగా ఇంట్లోనే ఉండి నిద్రపోతూ ఉన్నారు. సుజాత చనిపోయిన తర్వాత అంత్యక్రియలు కూడా ఒక లెక్క ప్రకారమే చేశారు. కోరికలు తీరకుండా, పిల్లలు కనకుండా గర్భంతో చనిపోయిన అమ్మాయి ఖచ్చితంగా ప్రేతాత్మగా కానీ దయ్యంగా కానీ మారి ఊర్లో తిరుగుతుందని భయంతో కొన్ని నియమాలు పాటించి అంత్యక్రియలు చేశారు. చేసిన తర్వాత మొత్తానికి సంవత్సరం గడిచింది. సంవత్సరం గడిచిన తర్వాత ఊరంతా ప్రశాంతంగా నిర్మానుషంగా ఉంది. ఊర్లో ఇంకా సుజాత గురించి మర్చిపోయారు. ఊరంతా వాళ్ళ పనుల్లో బిజీ ఉన్నారు. ఇంకా అది ఒక అర్ధరాత్రి వేళ. ఆ రోజు నిండు పౌర్ణమి. ఆ పౌర్ణమి పూట దూరంగా గుడ్లగుప్పల శబ్దాలు భయంకరంగా వినబడుతూ ఉన్నాయి. సరిగా 1 గంట సమయాన అప్పుడే ఊర్లోకి ఎవరో గజ్జలు కట్టుకొని నడుస్తూ ఏడుస్తూ వస్తూ ఉన్నారు. ఆ ఏడుపులు ఎవరికి వినబడలేవు. ఊరు వీధిలో తిరుగుతూ ఒక ఇంటి ముందలా ఆగింది. అలా ఆగి అక్కడ కూర్చొని ఏడుస్తూ ఉంది. అది ఎవరై ఉంది, అది ఎవరని కూడా ఎవరికి తెలియదు. అలా ఇంటి ముందర కూర్చొని ఏడుస్తూ ఉంటే ఆ శబ్దాలు ఇంట్లో వాళ్ళకి మాత్రమే వినబడ్డాయి. అలా వినబడేసరికి అది కూడా ఆ ఇంట్లో గర్భంతో ఉన్న అమ్మాయి మాత్రమే. ఇంకా తనకు మాత్రం వినబడంతో తను ఎవరు అని అనుకొని తలుపులు తీసి బయటికి వచ్చింది. బయటికి రాగానే ఆ వాకిట్ల ఒక నల్లని ఆకారం సిగరన్ని ఉరబోసుకొని అటుగా మళ్ళీ కడుపు పైన చేయి వేసుకొని ఏడుస్తూ ఉంది. నా కొడుకు పుట్టలేడు, నాకు బిడ్డ పుట్టలేడు అని అంటూ ఏడుస్తూ ఉంది. తనకి ఏం అర్థం కాలేదు. వెనుక నుంచి వచ్చి ఎవరమ్మా నువ్వు, ఎందుకు ఏడుస్తున్నావు అని అనగానే అప్పుడే అది పైకి లేచి వెనుకకు తిరుగుతుంది. చూస్తే ఇంకేముంది, సుజాత అలా చూసి తను గట్టిగా అరవబోయింది. అరవబోయే లోపే తన నోట్ల మాట రాలేదు. కాలు చేతులు వణుకుతూ ఉన్నాయి. సుజాత తన దగ్గరికి వచ్చి ముఖంలో ముఖం పెట్టుకొని భయంకరంగా నవ్వి
తనలో ఉన్న ఆయువునంతా పీల్చేసుకుంది. ఇంకా అలా పీల్చేసుకున్న తర్వాత తను కింద పడిపోయింది. పొద్దుగాల ఇంకా వాళ్ళ ఆయన బయటికి వచ్చి చూస్తే అక్కడ ఆ అమ్మాయి పడి ఉంది. ఎంత నీళ్లు కొట్టి లేపినా లేవలేదు. తను చనిపోయింది. తన కడుపులో పిండం కూడా అలాగే చనిపోయింది. ఎవరికీ అర్థం కాలేదు. అందరు పొద్దుగాల ఏమనుకున్నారంటే ఆకిట్ల పడి చనిపోయిందేమో అని, కడుపుకు దెబ్బ తగిలి చనిపోయిందేమో అని అనుకుంటారు. ఇంకా ఆ విషయం ఎవరికి తెలియదు. ఇలా ప్రతి పౌర్ణానికి అమావాస్య రోజు ఆ ఊర్లో వింత వింత ఘోరాలు జరుగుతూ ఉన్నాయి. అర్ధరాత్రి అయితే చాలు ఎవరో ఏడుస్తున్న శబ్దాలు ఊర్లో ఇంకా ప్రతి ఇంట్లోకి వినబడుతున్నాయి. అప్పుడు వాళ్ళకు అనుమానం వస్తుంది. ఏంది, ఎన్నడూ లేనిది ఊర్లో ఈ వింత శబ్దాలు అంటూ బయటికి వెళ్ళి చూస్తే కూడా ఎవరు కనబడే వాళ్ళు కాదు. ఒకరోజు ఎవరై ఉంటారా అని కాపల కాసి చూద్దామని అనుకుంటారు. ఆ రోజు ఊరు వాళ్ళందరూ ఒక మర్రి చెట్టు కింద సాటుగా దావుకొని ఇంకా ఊర్లో ఎవరైనా తిరుగుతున్నారా అని గమనిస్తారు. కానీ ఆ రోజు ఎవరు రారు. ఒకరోజు రామయ్య లక్ష్మమ్మ పక్క ఊరికి ఏదో పని మీద వెళ్ళి అర్ధరాత్రి పూట ఊర్లోకి ఎద్దుల బండి పైన వస్తున్నారు. వాళ్ళు వాళ్ళ ఊరు పొలిమేరకు అవతల ఉన్నారు. ఇంకా ఆ రోజు సమయం చూస్తే 11:30 అవుతుంది. వాళ్ళు ఊరు పొలిమేర దగ్గరికి రాగానే ఆ ఎద్దుల బండి ముందల ఒక ఆకారం కూర్చొని ఉంది. ఆమె ఒక ఆడ మనిషి. ఆ బండిలో ఉన్న రామయ్య లక్ష్మమ్మ ఆమెను చూస్తారు. ఏమయ్యో, బండి ఎందుకు ఆగింది అని అడగగా, ఏమోనే, రోడ్డు ముందల ఎవరో కూసున్నారు అని అనగానే, గీ సమయాన్న ఈ పొలిమేర కాడ రోడ్డు ముందల ఎవరయ్యా అంటూ వెనకాల భార్య అడగక, ఏమోనే, అడ్డం కూసున్నారు అని అంటాడు. ఏయ్, ఎవరది? రోడ్డు ముందరకెళ్ళి పక్కకు పో, గాడ కూసున్నావేంది అని ఎంత అన్నా కూడా అది పక్కకు జరగట్లేదు. అలా జరగకపోయేసరికి వెనకాల ఉన్న లక్ష్మమ్మ, ఏమయ్యో, ఒకసారి బండి దిగి వెళ్ళి చూడుపో అని అంటుంది. అలా అనగానే రామయ్యకు కూడా కోపం వచ్చి ఆ చేతిలో ఒక చిన్న కర్ర తీసుకొని బండి దిగుతాడు. దిగి, ఏ అమ్మాయి, పక్కకు తప్పుకో, మేము ఊరికి వెళ్ళాలి, అడ్డం కూర్చున్నవేంది అని ఎంత అన్నా తను కదలడం లేదు, మెదలడం లేదు. అలాగే కూర్చుంది. తర్వాత మూలుగుతూ ఉంది. ఏంది, జరగమంటే మూలుగుతావేంటి అంటూ కోపం వచ్చి తన వెంట్రుకలు పట్టుకొని లేపపోతాడు. అప్పుడే అలా చెయ్యి పడగానే ఆమె పైకి లేచి వెనుకకు చూస్తుంది. చూస్తే ఇంకెవరు, సుజాత. సుజాత రూపాన్ని చూసిన రామయ్య గజగజ వణుకుతాడు. భయంకరంగా అరుస్తాడు. అరవగానే లక్ష్మమ్మ బండి దిగి పరిగెత్తుకుని వస్తుంది. ఏమైందయ్యా అని అనగానే ముందల ఉన్న సుజాతను చూస్తారు. ఇంకా సుజాత వాళ్ళని చూసి భయంకరంగా అరుస్తుంది. ఏరా రామయ్య, కడుపు చల్లబడిందా? నా పిండం పోయింది. నాకు బిడ్డ పుట్టకునే చనిపోయాను. నా సావుకు కారణమైన మిమ్మల్ని ఎలా వదులుతాను రా అంటూ రామయ్య గొంతు పట్టుకొని అక్కడికక్కడే భయంకరంగా పిసికి చంపేస్తుంది. ఇంకా రామయ్య భార్య కూడా తనను చూసి భయపడుతూ, నన్నేం చేయొద్దు, నన్నేం చేయొద్దు అని అంటుంది. అవునా, నేను ఏం చెయ్యొద్దా? ఎలా వదిలిపెడతానే నిన్ను కూడా వదలను. నాకు కొడుకు పుట్టలేడు, బిడ్డ పుట్టలేదు, ఇంకా నువ్వెలా కంటావే అంటూ తన ముఖంలో ముఖం పెట్టి తన ఆయునంతా పీల్చుకుంటుంది. తెల్లవారుజామున ఇంకా ఊరు వాళ్ళందరూ పొలిమేర దగ్గరికి పరిగెత్తుకుని వస్తారు. వచ్చి చూస్తే ఇంకేముంది, అక్కడ రామయ్య లక్ష్మమ్మ కూడా చనిపోయి ఉంటారు. ఈ హత్యలు ఎలా జరుగుతున్నాయి, వీళ్ళు ఎందుకు చనిపోతున్నారు, ఊరు వాళ్ళకి ఎవ్వరికి అర్థం కావట్లేదు. అందరిలో భయం వేసింది. ఇంకా ఆ రోజు నుంచి ఊర్లో ఒక్కరు కూడా 6 అయిందంటే ఇంటి నుంచి బయటికి పోవట్లేరు, భయపడుతున్నారు. అప్పటికే తలుపులు మూసి ఇంట్లో కూర్చుంటున్నారు. ఇంకా 10 గంటల సమయాన ఊర్లో ఎవరో భయంకరంగా ఏడుస్తూ ఇంటి తలుపులు కొడుతున్నారు. అప్పుడు ఇంట్లో ఉన్నవాళ్ళు, ఎవ్వరు తలుపులు తీయకండి, అది ఆ దయ్యమే, అది ఎవరో గాని మన ఊర్లో తిరుగుతుంది, తలుపులు తీస్తే చంపేస్తుంది, వద్దు వద్దు అనుకుంటా లోపలనే ఉంటారు. ఇంకా గజగజ వణుకుతూ ఆ లోపల ఉండగా సుజాత మాత్రం భయంకరమైన రూపంలో ఊరు వీధిలో ఎవరైనా తలుపులు తీయకపోతారా అంటూ ఇంటింటి ముందల ఆగుతూ తలుపులు బలంగా కొడుతుంది. అలా తలుపులు ఎంతసేపటికి బలంగా కొట్టినప్పటికీ ఎవ్వరు తీయకపోవడంతో అటు నుంచి మళ్ళీ ఒక గల్లీకి వెళ్తుంది. ఆ గల్లీకి వెళ్ళి అలాగే అరుస్తూ తలుపులు కొడుతుంది. ఇలా ఇంకా ఎవ్వరు తలుపులు తీయలేరు. తెల్లవారుజాము అయ్యింది. ఊరు జనాలందరూ ఒక దగ్గర గుమికూడారు. మన ఊర్లో ఏదో దుష్టశక్తి తిరుగుతుంది. ఆ దుష్టశక్తి ఈ సావులన్నిటికీ కారణమవుతుంది. అది ఏంటో తెలుసుకోవాలంటే మన ఊర్లోకి ఎవరినైనా మంత్రగాన్ని తీసుకొని రావాలి, అట్లయితేనే మనకి పరిష్కారం దొరుకుతుంది అని పెద్దలు మాట్లాడుకున్న తర్వాత
ఊరు వాళ్ళందరూ కలిసి రామయ్యపురంలో ఉన్న ఒక మంత్రగాని ఊరికి తీసుకొని వస్తారు. అలా మంత్రగాని ఊరికి తీసుకొని వచ్చి, ఇంకా మా ఊర్లోకి ఇలాంటి పరిస్థితులు జరుగుతున్నాయి, ఒక అమ్మాయి చనిపోయిన తర్వాత ఆ సంవత్సరం నుంచి ఈ ఊర్లో ఎక్కువ గర్భంతో ఉన్న వాళ్ళే చనిపోతున్నారు, వాళ్ళు ఎందుకు చనిపోతున్నారు కూడా అర్థం అవట్లేదు స్వామి, ఏం జరిగింది అని వాళ్ళు అడుగుతారు. అప్పుడు ఒక చెట్టు కింద కూర్చొని అంజనం వేసి ఆ చీకట్లో దీపాలు వెలిగించి అతడు అంత గ్రహించి చెప్తాడు. ఓహో, ఇలా జరుగుతుందా? అవును, మీ ఊర్లో సుజాత అని ఒక అమ్మాయి ఉందా అని అంటాడు. అవును స్వామి, సుజాత అని ఒక అమ్మాయి ఉంది. సంవత్సరం కిందనే కడుపులో బిడ్డతో పాటు చనిపోయింది. ఆ చనిపోయిన తర్వాత తను దయ్యంగా మారకూడదని కొన్ని కార్యక్రమాలు చేసి అంత్యక్రియలు కూడా చేశాము. ఇంకా తను ఎందుకు చనిపోయిందో కూడా తెలుస్తలేదు అని అనగానే, ఎందుకు చనిపోయిందా? చనిపోవడానికి చాలా కారణాలే ఉన్నాయి. ఆ చావులన్నిటికీ కారణం మీ ఊర్లో కొంతమంది. ఆ సుజాత చాలా మంచి అమ్మాయి. తనకు లేక లేక కడుపు వచ్చింది. తనకు 9 నెలల కడుపు వచ్చిన తర్వాత పడరాని వాళ్ళే తనకు చేతపడి చేయించి ఆ పిండాన్ని కోల్పోయేలా, తన ప్రాణం పోయేలా భయంకరమైన క్షుద్ర పూజలు చేసి చేతబడి చేశారు. అందుకు కారణంగా తను బిడ్డతో పాటు చనిపోయింది. ఇంకా ఆ తర్వాతని చనిపోయిన తర్వాత తన ఆత్మ భయంకరంగా మారింది. మీరు అంత్యక్రియలు చేసినప్పుడు కూడా తను ఆ పగతో చనిపోయింది కాబట్టి అవి ఏమి పని చేయవు. ఇప్పుడు అది పగ తీర్చుకోవడానికి ఊర్లోకి వచ్చింది. ఇంకా ఊర్లో ఇప్పటికే 3 చంపేసింది. ఇంకా తను ఒక్కరిని చంపిన తర్వాతనే తన ఆత్మ శాంతిస్తుంది. ఆ చావు ఎవరిదో ఇంకా నేను కూడా చెప్పలేను, ఆపలేము. పాపం చేసిన వాళ్ళకు చావు తప్పదు అంటూ ఇంకా స్వామీజీ చెప్తాడు. అప్పుడు అనగానే, స్వామి, ఇప్పుడు తను చనిపోయేవాడు ఎవడు అని అడుగుతారు. అది నేను కూడా చెప్పలేను. పాపాత్ములు చావాల్సిందే. తనకు అన్యాయం చేసిన వాళ్ళు బ్రతకడానికి కూడా వీల్లేదు. కానీ తనను చంపిన తర్వాత సుజాత ఆత్మ శాంతించకపోతే అప్పుడు శాంతి పూజలు చేసి తన ఆత్మను శాంతింపజేసి ఊరు నుంచి పంపాలి. అప్పటి వరకు ఎవ్వరు కూడా ఊర్లో తిరగకూడదు. ఊర్లో తిరిగి తన కంట కనబడ్డారా, తన రూపాన్ని చూస్తే మీరు అక్కడికక్కడే చనిపోతారని చెప్తాడు. ఇంకా ఊరు వాళ్ళందరిలో భయం వేసింది. అందరు గజగజ వణుకుతున్నారు. ఇంకా స్వామి, మీరు చెప్పినట్టే వింటాం, మరి ఆ దయ్యం పీడ మాకు పోతుందా అని అడగగా, చెప్పాను కదా, ఆ ఒక్క చావుతోటే సుజాత తన ఆత్మను శాంతింపజేసుకొని వెళ్ళిపోతుంది, లేకపోతే మాత్రం ఊరినే వల్లకాడు చేస్తుంది అని అనగా, నేను చెప్పినట్టు ఊర్లో ఎవరు తిరగకండి, 1 నెల ఆగండి. ఈ నెల లోపల మీ ఊర్లో ఇంకొక చావు వెళ్ళిందంటే అప్పుడు ఆ సుజాత ఆత్మ శాంతించినట్టే. అది కూడా ఒక గర్భంతో ఉన్న అమ్మాయే చనిపోతుంది, తన భర్త కూడా చనిపోతాడు అని చెప్తాడు. ఇంకా అందరిలో భయం స్టార్ట్ అయింది. ఇంకా ఆ స్వామీజీ ఏం చెప్పాడు, నేను చెప్పినట్టు వినండి, 1 నెల వరకు ఆగండి, నెల తర్వాత నేనే మీ ఊరికి వస్తానంటూ ఇంకా వాళ్ళకి ధైర్యం చెప్పి అటు నుంచి వెళ్ళిపోతాడు. ఆ రోజు నుంచి ఒక్కొక్కరికి వణుకు పుట్టింది. ఇంకా ఎవరు చనిపోతారు, వాళ్ళు చనిపోయేటోళ్ళు ఎవరు అని అనుకుంటూ ఉన్నారు. అలా ఒక 10 రోజులు గడిచింది. సుజాత ఆత్మ ఊరు చుట్టూ తిరుగుతూ భయంకరంగా నవ్వుతూ ఉంది. ఊర్లో అందరూ ఇంకా భయపడుతూ బిక్కు బిక్కుమంటని పడుకున్నారు. సరిగా అమావాస్య రానే వచ్చింది. అమావాస్యకు 2 రోజుల ముందు ఒక ఇంట్లో 2 భార్యాభర్తలు భయపడుతూ ఊరు నుంచి పారిపోవాలని చూస్తున్నారు. వాళ్ళ పేరు చంద్రయ్య, శారద. చంద్రయ్య, శారద వాళ్ళ పాలెలే. చంద్రయ్య, శారద ఇంకా వాళ్ళే చావు కారణమని తెలుసు. అందుకని ఇంకా ముళ్ళమూట సదురుకొని ఊర్లో ఎవరికి తెలియకుండా అర్ధరాత్రి పూట వెళ్ళాలని ఇంకా పొలిమేర సైడు అందరు పడుకున్న తర్వాత వెళ్తూ ఉన్నారు. సరిగా పొలిమేర దగ్గరికి వెళ్ళారు. పొలిమేర దగ్గరికి వెళ్ళగానే ఆ పొలిమేర దగ్గర ఉన్న చెట్టు పైన సుజాత కాలు ఊపుతూ వాళ్ళని చూస్తూ ఉంది. వాళ్ళ పొలిమేర చుట్టూ చూసుకుంటూ భయపడుతూ, ఏ తొందరగా పదవే, తొందరగా పద అంటూ అనుకుంటూ అడుగులు ముందుకు వెయ్యగానే ఆ చెట్టుపై నుంచి వెనకాల ఆ సుజాత దూకుతుంది. దూకగానే వాళ్ళు వెనకకు తిరిగి చూస్తారు. సుజాతను చూసి, అమ్మో వచ్చిందే, పారిపోదాం పదా అని పరుగులు తీస్తూ ఉన్నా కూడా ఎక్కడికి రా, ఎక్కడికి పారిపోతారు అంటూ వెనక నుంచి వెళ్ళి వాళ్ళిద్దరిని పట్టుకుంటుంది. ఏమే, నీకైనా తెలియలేదా? నాకు బిడ్డ పుడితే, నాకు సంతానం కలిగితే నీకేం నొప్పిందే? నీకు పిల్లలు కాకపోతే నా మీద పడి ఏడుస్తారా? నన్ను చంపాలని చూస్తారా? మీకేం పాపం చేశానే అంటూ భయంకరంగా ఏడుస్తుంది.
సుజాత ఇక తనను పట్టుకొని తన కడుపు పైన చేయి పెట్టి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడగానే ఆ అమ్మాయి అక్కడికక్కడే తెల్లగుడ్లు చేసి అడ్డం పడిపోతుంది. ఆ చావును చూసిన తన భర్త వద్దు, చంపొద్దు చంపొద్దు అని అంటూ వేడుకుంటున్నా కూడా వాణ్ణి కూడా వదలలేదు. ఇంకా వాడిని అదే చెట్టుకు ఊరేసి భయంకరంగా చంపింది. ఆ తర్వాత ఆ ఊర్లకు ఆ మంత్రగాడు వచ్చాడు. అప్పుడు మళ్ళీ ఆయన అంజనం వేసి అంతా చూస్తే ఇంకా ఆ సుజాత మీ ఊర్లోకి రాదు. తన పగ సల్లారింది. ఇప్పటి వరకు చనిపోయిన వాళ్ళే సుజాత పైన చేతబడి చేశారు. వాళ్ళు వాళ్ళ సొంత పాలోలే అని అనగానే అప్పటికే సుజాత భర్తకు కూడా అనుమానం ఉంది. ఇప్పటి వరకు చనిపోయిన వాళ్ళంతా వాళ్ళ పాలోలే, ఇంత పాపానికి పాల్పడ్డారా అంటూ తను కూడా చాలా బాధపడతాడు. సుజాత చివరిగా గాల్లో ఏవో మాటలు మాట్లాడుతూ పాపం చేసిన వాడికి చావు తప్పదు, ఎవ్వరిని వదిలిపెట్టను, కర్మ నుంచి ఎవరు తప్పించుకోలేరు, నా కడుపులో పిండాన్ని చంపినా ఏ ఒక్కరిని వదలలేదు, అందరినీ చంపేశా, నా పగ చల్లారింది, నేను ఇంకా వెళ్ళిపోతున్నాను అంటూ గాల్లో పెద్దగా అరుస్తూ ఒక మెరుపు రూపంలో సుజాత చివరిగా కనబడి అందరికీ కనబడి భయంకరంగా నవ్వుతూ వెళ్ళిపోయింది. సుజాత భర్త చాలా ఏడ్చాడు. తన వైపు చివరిగా చెయ్యి ఊపుతూ తను మాయమైపోయింది. అప్పుడు ఇంకా మంత్రగాడు అందరికి బుద్ధి చెప్తాడు. చూడండి, ఇంకొకసారి ఈ ఊర్లో ఇలాంటి పిచ్చి పనులు చేస్తే మాత్రము అన్ని ఆత్మలు ఒకేలా ఉండవు, ఊరిని వల్లకాడు చేస్తాయి, మంచిగా మర్యాదగా బతకండి అంటూ అతను చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ రోజు నుంచి ఇంకా సుజాత పగ తీరింది. తర్వాత ఊర్లో ఎవరైనా సరే, పాలోడైనా సరే పగోడైనా సరే, వాళ్ళని ఏమైనా చేయాలని చూస్తే ఆ కర్మ కూడా వాళ్ళకు తగులుతుందని వాళ్ళకు అప్పుడు అర్థమైపోయింది. మరి ఈ స్టోరీ మీకు ఎలా నచ్చిందో కామెంట్లో తెలియజేయండి. మరొక స్టోరీతో మళ్ళీ వస్తాను. అంతవరకు సెలవు. జై హింద్.